ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒకే ఒక్క సంస్థ గురించి ఆలోచించండి. మనం వాడే డబ్బును ముద్రించటం నుండి మనం డబ్బు దాచుకునే బ్యాంకులను కంటికి రెప్పలా కాపాడటం వరకు అన్నింటినీ అదే చూసుకుంటుంది. ఈరోజు మనం భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఆ శక్తివంతమైన సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ గురించి లోతుగా చర్చిద్దాం. అవును, మన ముందున్న ఈ సమాచారం ఆధారంగా ఆర్బీఐ అసలు ఎలా పుట్టింది, దాని నిర్మాణం ఏమిటి, ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి అది చేసే పనులేంటి, ఇంకా దాని కింద పనిచేసే కొన్ని కీలకమైన అనుబంధ సంస్థల గురించి కూడా తెలుసుకుందాం. చాలా బావుంది. ఈ చర్చ ముగిసేసరికి ఈ సంస్థ పనితీరుపై, మన డబ్బుపై దాని ప్రభావంపై ఒక స్పష్టమైన అవగాహన తీసుకురావటమే మన లక్ష్యం. సరే, అయితే ముందుగా దీని పునాదుల దగ్గర నుండి మొదలు పెడదాం. ఆర్బీఐ అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? ఇది ఎప్పటినుంచో ఉందా? లేదు, ఇది బ్రిటిష్ కాలంలో పుట్టిన ఆలోచన. 1926లో అనుకుంటా. అవును, 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ అనే ఒక బృందం భారతదేశంలో ఆర్థిక స్థిరత్వం కోసం ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలని గట్టిగా సిఫార్సు చేసింది. ఓ, హిల్టన్ యంగ్ కమిషన్. అవును, ఆ సిఫార్సుల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934ను రూపొందించారు. దాని కింద 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని అధికారికంగా ప్రారంభించారు. అంటే స్వాతంత్ర్యానికి ముందే ఇది మొదలైందన్నమాట. అవును. అయితే ఆసక్తికరంగా ప్రారంభంలో ఇదొక ప్రైవేట్ వాటాదారుల బ్యాంక్ అని నేను చదివాను. అంటే ఇది ప్రభుత్వ సంస్థ కాదా అప్పుడు? ప్రారంభంలో కాదు. అది చాలామందికి తెలియని విషయం. అప్పుడు దీని యాజమాన్యం పూర్తిగా ప్రైవేట్ వాటాదారుల చేతుల్లో ఉండేది. అవునా? అవును. కాని దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే ఇంత ముఖ్యమైన సంస్థ ప్రైవేట్ చేతుల్లో ఉండటం సరికాదని భావించారు. అందుకే 1949లో దీనిని జాతీయం చేశారు. అప్పటినుండి ఇది పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందిన సంస్థగా మారింది. ఓకే ఓకే అందుకే కాబోలు దీనిని ముంబైలో మింట్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ అసలు ఒక సెంట్రల్ బ్యాంక్ని ఎందుకు స్థాపించాలి? దీని ముఖ్య ఉద్దేశ్యాలేమిటి? దీని వెనుక 3 స్పష్టమైన, చాలా కీలకమైన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది కరెన్సీ నోట్ల జారీని నియంత్రించడం. దేశంలో ఎవరు పడితే వారు నోట్లు ముద్రించకుండా ఒకే ఒక్క అధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఉంచడం. సరే. రెండవది ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడటానికి నిల్వలను నిర్వహించడం. అంటే విదేశీ మారక ద్రవ్యం, బంగారం వంటి నిల్వలను కాపాడుకోవడం. కరెన్సీ జారీ, నిల్వల నిర్వహణ, ఈ రెండూ అర్థమయ్యాయి. కాని మూడవది క్రెడిట్ మరియు కరెన్సీ వ్యవస్థను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వహించడం అంటున్నారు. అది కొంచెం అస్పష్టంగా ఉంది. అద్భుతమైన ప్రశ్న. అంటే ఎవరు రుణాలు తీసుకోవాలో ఎవరు తీసుకోకూడదో ఆర్బీఐ నిర్ణయిస్తుందా? లేదు, ఆర్బీఐ నేరుగా అలా చెప్పదు. కాని అది వడ్డీ రేట్లను మార్చడం ద్వారా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, గృహ రుణాలు మరీ ఎక్కువగా అదుపు తప్పిపోతున్నాయని భావిస్తే అది నిబంధనలను కఠినతరం చేస్తుంది. దానివల్ల ఆ రంగంలో రుణాల ప్రవాహాన్ని నెమ్మదించేలా చేస్తుంది. ఓహో, అంటే ఆర్థిక వ్యవస్థను అతిగా వేడెక్కకుండా, మరీ చల్లబడిపోకుండా ఒక సరైన దిశలో నడిపించే స్టీరింగ్ వీల్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా, సరిగ్గా అదే పదం. అర్థమైంది. ఇంత పెద్ద కీలకమైన సంస్థను ఎవరు నడిపిస్తారు? దీని నిర్మాణం ఎలా ఉంటుంది? దీని వ్యవహారాలను పర్యవేక్షించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక అత్యున్నత మండలి ఉంటుంది. దీనికి గవర్నర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు. అంటే రోజూ సంస్థలో ఏం జరుగుతోందో చూసుకోవడం, అంతా సరిగ్గా నడిచేలా చూడటం ఆయన బాధ్యత. ఆయనకు సహాయంగా డిప్యూటీ గవర్నర్లు ఉంటారు కదా? అవును, గరిష్ఠంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. అంటే కేవలం వీళ్లు మాత్రమే ఉంటారా? లేక బయటి నుండి కూడా నిపుణులుంటారా? ఖచ్చితంగా ఉంటారు. వివిధ రంగాలలో అనుభవం ఉన్న 14 మంది డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. 14 మందా? అవును, వీరిలో 4 దేశంలోని 4 ప్రాంతీయ బోర్డుల నుండి వస్తారు. ఇది కాకుండా ప్రభుత్వంతో సమన్వయం కోసం 2 ప్రభుత్వ అధికారులు కూడా ఈ బోర్డులో ఉంటారు. ఇదొక విస్తృతమైన, అనుభవజ్ఞులైన బృందం. సరే, ఈ బోర్డు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాని దేశవ్యాప్తంగా ఉన్న వేల బ్యాంకులను, ఆర్థిక సంస్థలను రోజూ పర్యవేక్షించడం ఎలా సాధ్యం? దీనికోసం ఏదైనా ప్రత్యేక విభాగముందా? ఉంది. దానికోసమే 1994లో బోర్డ్ ఫర్ ఫినాన్షియల్ సూపర్విజన్
అంటే బీఎఫ్ఎస్ అనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బిఎఫ్ఎస్. అవును, దీని ప్రధాన లక్ష్యం ఒకటే: వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిస్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడం. దీనికి కూడా ఆర్బీఐ గవర్నరే చైర్మన్గా ఉంటారా? అవును, దీనికి కూడా ఆయనే చైర్మన్గా ఉంటారు. ఈ పర్యవేక్షణను ఆచరణలో ఎలా చేస్తారు? దీనికేదైనా పద్ధతి ఉంటుందా? ఖచ్చితంగా. వాళ్ళు క్యామెల్స్ అనే ఒక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫ్రేమ్వర్క్ని వాడతారు. ఇది బ్యాంకుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఒక రేటింగ్ సిస్టమ్ లాంటిది. క్యామెల్స్ ఒంటెలా ఆసక్తికరంగా ఉంది. ఇదేదో యాక్రోనిమ్ అని నేను ఊహిస్తున్నాను. సి అంటే క్యాపిటల్, అంటే మూలధనం గురించా? సరిగ్గా అదే. సి అంటే క్యాపిటల్ యాడిక్వసీ, అంటే అనుకోని నష్టాలు వస్తే తట్టుకునేంత సొంత డబ్బు బ్యాంకు దగ్గర ఉందా లేదా అని చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అది బ్యాంకు యొక్క ఫైనాన్షియల్ షాక్ అబ్జార్బర్ లాంటిదన్నమాట. చాలా మంచి పోలిక. రోడ్డు మీద గుంతలొచ్చినప్పుడు షాక్ అబ్జార్బర్ మనల్ని ఎలా కాపాడుతుందో, ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఈ మూలధనం బ్యాంకును అలా కాపాడుతుంది. సరే, తర్వాత ఏ అంటే యాసెట్స్, అంటే ఆస్తులు. బ్యాంకులకు ఆస్తులంటే వారు ఇచ్చిన అప్పులే కదా? వాటి నాణ్యతను ఎలా కొలుస్తారు? అవును, బ్యాంకు ఇచ్చిన ప్రతి అప్పు దాని ఆస్తి. అయితే ఆ అప్పు తిరిగి వస్తుందా లేదా అనేదానిపై ఆస్తి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, అధిక రిస్క్ ఉన్నవారికి, అంటే తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి ఎక్కువ రుణాలు ఇస్తే అవి మొండి బకాయిలుగా మారే ప్రమాదముంది. దానివల్ల బ్యాంకు ఆస్తుల నాణ్యత పడిపోతుంది. అంతే. అంటే బ్యాంకును నడిపే యాజమాన్యం చాలా ముఖ్యం. బహుశా ఎం అంటే మేనేజ్మెంట్ క్యాపబిలిటీ గురించి అయి ఉంటుంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఎం అంటే అదే. యాజమాన్యం ఎంత సమర్థవంతంగా ఉంది, వారు రిస్కులను ముందుగానే పసిగట్టగలరా, మార్కెట్లో వచ్చే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరా అనే విషయాలను ఇది అంచనా వేస్తుంది. తర్వాత ఈ అంటే ఎర్నింగ్స్, సంపాదన. ఇది చాలా స్పష్టంగా ఉంది. అవును, బ్యాంకు నిలకడగా లాభాలు సంపాదిస్తేనే కదా మనుగడ సాగించగలదు. ఇక మిగిలినవి ఎల్ మరియు ఎస్. ఎల్ అంటే లిక్విడిటీ, అంటే ద్రవ్యత. ఇది బ్యాంకులకు ప్రాణవాయుల్లాంటిదని విన్నాను. ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ప్రజలు తమ డబ్బును వెనక్కి తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి ఇవ్వడానికి బ్యాంకు దగ్గర తగినంత నగదు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అలా నగదు లేకపోతే ప్రజలలో భయం మొదలవుతుంది. ఆ భయంతో అందరూ ఒకేసారి తమ డిపాజిట్లను తీసుకోవడానికి వస్తే దాన్ని బ్యాంక్ రన్ అంటారు. అవును, ఎంత పెద్ద బ్యాంక్ అయినా సరే బ్యాంక్ రన్ను తట్టుకోలేదు. అందుకే ద్రవ్యత చాలా కీలకం. చివరగా ఎస్ అంటే సెన్సిటివిటీ, అంటే సున్నితత్వం. దేనికి సున్నితత్వం? మార్కెట్ రిస్కులకు. అంటే వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్ లేదా కరెన్సీ మారకపు రేట్లలో వచ్చే మార్పులు ఆ బ్యాంకు యొక్క లాభాలను ఎంతలా ప్రభావితం చేస్తాయో ఇది కొలుస్తుంది. ఓ, సో ఈ క్యామెల్స్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఆర్బీఐ ప్రతి బ్యాంకుకు ఒక ఫైనాన్షియల్ హెల్త్ రిపోర్ట్ కార్డ్ ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా. అంటే ఇదొక రకంగా బ్యాంకులకు వార్షిక ఆరోగ్య పరీక్ష లాంటిదా? మీ కొలెస్ట్రాల్, అంటే చెడు రుణాలు ఎక్కువగా ఉంది, మీరు మీ నిర్వహణా పద్ధతులను మార్చుకోవాలి అని ఆర్బీఐ సలహా ఇస్తుందన్నమాట. ఫ్రేమ్వర్క్ ద్వారా ఆర్బీఐ ప్రతి బ్యాంక్ ఆరోగ్యాన్ని ఒక డాక్టర్లా నిరంతరం పరీక్షిస్తూ ఉంటుందన్నమాట. కానీ పర్యవేక్షణ ఒక్కటే సరిపోదు కదా. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్నా కొన్నిసార్లు అనుకోనివే జరగొచ్చు. అలాంటి పరిస్థితుల్లో సామాన్యుల డబ్బును కాపాడటానికి ఆర్బీఐ దగ్గర ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లున్నాయా? ఉన్నాయి. బహుశా దాని అనుబంధ సంస్థలు ఇక్కడే దేవుర్లోకొస్తాయేమో. ఖచ్చితంగా. ఇక్కడే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటే డిఐసిజిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది ఆర్బీఐ యొక్క పూర్తిస్థాయి అనుబంధ సంస్థ. దీని వెనుక ఏదైనా చరిత్ర ఉందా? ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఉంది. 1948లో బెంగాల్లో ఒక పెద్ద బ్యాంకింగ్ సంక్షోభం వచ్చింది. చాలా బ్యాంకులు మూతపడ్డాయి. అప్పుడు ఎంతోమంది సామాన్యులు తమ జీవితకాల పొదుపును కోల్పోయారు. అయ్యో. ఆ సంఘటన తరువాతే ప్రజల డిపాజిట్లకు ఏదో ఒక రకమైన బీమా భద్రత కల్పించాలనే ఆలోచన బలపడింది. దాని ఫలితంగానే 1978లో డిఐసిజిసి ఉనికిలోకి వచ్చింది. అంటే ఒకవేళ మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాళా తీసినా మన డబ్బుకు భద్రత ఉంటుందన్నమాట. ఈ బీమా ఎంతవరకుంటుంది? పరిమితేమైనా ఉందా? ప్రస్తుతం ప్రతి డిపాజిటర్కు ప్రతి బ్యాంకులో 5 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. 5 లక్షలా? అవును. అయితే ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ పరిమితి యొక్క పరిణామం.
ప్రారంభంలో అంటే 1960లలో ఈ పరిమితి కేవలం 1500 రూపాయలుండేది. ఒక్క నిమిషం. 1500 రూపాయలు నమ్మలేకపోతున్నాను. అంటే ఆ రోజుల్లో ఒక బ్యాంకు దివాళా తీస్తే ఒకరి జీవితకాల పొదుపు మొత్తం కేవలం 1500 రూపాయలకే పరిమితమయ్యేదా? అవును, అప్పటి వాస్తవికత అది. కానీ ఈ 1500 రూపాయల నుండి 5 లక్షల రూపాయల ప్రయాణం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి అద్దం పడుతుంది. 1960లలో ఒక సగటు కుటుంబం యొక్క మొత్తం పొదుపు బహుశా కొన్ని వేలల్లో ఉండేది. కాని నేడు పెరుగుతున్న ఆదాయాలు, జీవన ప్రమాణాల వల్ల లక్షల్లో పొదుపు చేయడం సాధారణం కదా? నిజమే. ఈ బీమా పరిమితిని పెంచడం ద్వారా ఆర్బీఐ ప్రజల ఆర్థిక వాస్తవికతకు అనుగుణంగా స్పందిస్తోందని, బ్యాంకింగ్ వ్యవస్థపై వారి నమ్మకాన్ని నిరంతరం బలోపేతం చేస్తోందని స్పష్టమవుతోంది. ఇది కేవలం భద్రత కాదు, ఒక భరోసా. 5 లక్షల వరకు భద్రత అనేది వినడానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో ఇదెంత వేగంగా పనిచేస్తుంది? ఒకవేళ బ్యాంకు మూతపడితే మన డబ్బు తిరిగి రావడానికి నెలలు లేదా సంవత్సరాలు పడుతుందా? ఎందుకంటే ఆలస్యం కూడా ప్రజల నమ్మకాలను దెబ్బతీస్తుంది కదా. చాలా మంచి ప్రశ్న. గతంలో ఇదొక సమస్యగా ఉండేది. కాని ఇటీవలి నిబంధనల ప్రకారం ఒక బ్యాంక్ లైసెన్స్ లద్దైన 90 రోజుల్లోగా డిఐసిజిసి డిపాజిటర్లకు వారి డబ్బులు చెల్లించాలి. 90 రోజుల్లోనా? ఇది చాలా వేగవంతమైనది. అవును. ఈ వేగాన్ని పెంచడం కూడా నమ్మకాన్ని పెంచడంలో ఒక భాగమే. సరే, డిఐసిజిసి మన డబ్బును కాపాడుతోంది. మరి మన రోజు వాడే కరెన్సీ నోట్లను ఎవరు ముద్రిస్తారు? అది కూడా ఆర్బీఐ అనుబంధ సంస్థేనా? పశ్చిమ బెంగాల్లోని సల్బోనిలో మరొకటి. 2 అత్యాధునిక ప్రెస్సులున్నాయి. అంటే డబ్బును ముద్రించడం నుండి మన డిజిటల్ లావాదేవీల వరకు ఆర్బీఐ పాత్ర ఉందన్నమాట. ఎందుకంటే రీబిట్ అనే మరో సంస్థ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. అది సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది కదా? అవును, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ దాడుల నుండి కాపాడటం చాలా ముఖ్యం. ఆ బాధ్యతను రీబిట్ తీసుకుంటుంది. ఇది 2016లో స్థాపించబడింది. ఇప్పుడు ఆర్బీఐ యొక్క అతి ముఖ్యమైన విధి అయిన ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక థర్మోస్టాట్ లాంటిది అని మీరిందాక అన్నారు. దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. సరళంగా చెప్పాలంటే మార్కెట్లో డబ్బు సరఫరాను, వడ్డీ రేట్లను నియంత్రించటం ద్వారా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచే ప్రక్రియే ద్రవ్య విధానం. దీని ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని అదుపులో ఉంచడం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. కానీ ఎందుకు కొన్నిసార్లు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి? మార్కెట్లో వస్తువుల డిమాండ్ కన్నా డబ్బు సరఫరా ఎక్కువగా ఉన్నప్పుడు అలా జరుగుతుంది. అంటే కొన్ని వస్తువుల కోసం ఎక్కువ డబ్బు వెంటబడటం. దానివల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. మనం కష్టపడి సంపాదించిన డబ్బు విలువ అంటే దాని కొనుగోలు శక్తి పడిపోతుంది. సరిగ్గా అదే. నిన్న 100 రూపాయలకు కొన్న వస్తువు ఈరోజు 110 రూపాయలు అవుతుంది. దీనికి వ్యతిరేకం కూడా ఉంటుందా? అంటే ధరలు తగ్గిపోవడం ఉంటుంది. దానిని ప్రతిద్రవ్యోల్బణం అంటే డీఫ్లేషన్ అంటారు. ఇది వినడానికి బాగున్నా ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. ఎందుకు? ఎందుకంటే ధరలు ఇంకా తగ్గుతాయని ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేస్తారు. దానివల్ల కంపెనీల అమ్మకాలు పడిపోయి, ఉత్పత్తి ఆగిపోయి, ఉద్యోగాలు పోతాయి. ఈ 2 తీవ్ర పరిస్థితుల మధ్య సమతుల్యత సాధించడమే ఆర్బీఐ యొక్క లక్ష్యం. ఈ నియంత్రణను ఆర్బీఐ ఎలా అమలు చేస్తుంది? వారి దగ్గరేమైనా మంత్రదండముందా? మంత్రదండం కాదుగాని కొన్ని శక్తివంతమైన సాధనాలు ఉన్నాయి. వాటిని పరిమాణాత్మక మరియు గుణాత్మక సాధనాలుగా విభజించవచ్చు. పరిమాణాత్మక సాధనాలలో సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ అనేవి అత్యంత ముఖ్యమైనవి. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఈ 2 ఒకేలా అనిపిస్తున్నాయి. రెండింట్లోనూ డబ్బును పక్కన పెట్టాలి గదా. తేడా ఏమిటి? మంచి ప్రశ్న. దీనిని ఇలా ఆలోచించండి. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనేది మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర భద్రత కోసం దాచినట్లు. ఆ డబ్బు మీది, కానీ మీరు దాన్ని వాడలేరు. దానిపై వడ్డీ రాదు. అది వ్యవస్థ యొక్క భద్రత కోసం ఆర్బీఐ దగ్గర ఉంటుంది. ఓకే, అది ఆర్బీఐ దగ్గర లాక్ అయి ఉంటుంది. మరి ఎస్ఎల్ఆర్? ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. మరోవైపు మీ పర్సులో ఎల్లప్పుడూ కొంత అత్యవసర నగదు ఉంచుకోవడం లాంటిది. అది మీ దగ్గరే అంటే బ్యాంకు దగ్గరే ఉంటుంది. దానిని నగదు, బంగారం లేదా ప్రభుత్వ బాండ్ల వంటి వాటిలో పెట్టుబడిగా కూడా పెట్టవచ్చు. కానీ అనుకోని ఖర్చు వస్తే, అంటే డిపాజిటర్లు డబ్బు కోసం వస్తే వెంటనే వాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా. ఒకటి వ్యవస్థ స్థిరత్వం కోసం, మరొకటి బ్యాంక్ యొక్క తక్షణ అవసరాల కోసం. చాలా స్పష్టంగా ఉంది.
అయితే ఈ నిష్పత్తులను మార్చడం ద్వారా ఆర్బీఐ మార్కెట్లోని డబ్బు సరఫరాను ఎలా నియంత్రిస్తోంది? చాలా సులభం. ఒకవేళ మార్కెట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని ఆర్బీఐ భావిస్తే అది సిఆర్ఆర్ లేదా ఎస్ఎల్ఆర్ నిష్పత్తిని పెంచుతుంది. అప్పుడు బ్యాంకులు ఎక్కువ డబ్బును రిజర్వ్గా ఉంచాల్సి వస్తుంది, వారి దగ్గర అప్పులివ్వడానికి తక్కువ డబ్బుంటుంది. దీనివల్ల మార్కెట్లోకి డబ్బు ప్రవాహం తగ్గి ధరలు అదుపులోకి వస్తాయి. అవును. దీనికి విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థలు ఉత్తేజపరచాలనుకుంటే ఈ నిష్పత్తులను తగ్గిస్తుంది. అప్పుడు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వగలవు, మార్కెట్లో డబ్బు సరఫరా పెరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఈ చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్నది ఒక్కసారి చూద్దాం. ఆర్బీఐ కేవలం డబ్బును ముద్రించే సంస్థ కాదు, అది మన ఆర్థిక వ్యవస్థ యొక్క సంరక్షకుడు. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సులతో మొదలైన దాని ప్రస్థానం, కేఎంఎల్ఎస్ ఫ్రేమ్వర్క్తో బ్యాంకుల ఆరోగ్యాన్ని కాపాడటం, డిఐజీజీజీ ద్వారా మన డిపాజిట్స్లకు భరోసా ఇవ్వడం, ఇదొక అద్భుతమైన సంక్లిష్టమైన వ్యవస్థ. అవును. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ భాగాలన్నీ ఒక్కదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడటం. ద్రవ్య విధానంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం, అంటే వడ్డీనేటులో 0.5% మార్పు, అది బిఎఫ్ఎస్ పర్యవేక్షణ ద్వారా సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం యొక్క ప్రభావం డిఐజీసీజీ ద్వారా రక్షించబడిన ప్రతి బ్యాంక్ ఖాతాదారుడిపై, ప్రతి వ్యాపారంపై పడుతుంది. ఇవన్నీ ఒక్కదానితో ఒకటి చాలా బలంగా అల్లుకుపోయి ఉన్నాయి. నిజంగా అద్భుతం. ఈ చర్చ మనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. చివరగా మన దగ్గర ఉన్న సమాచారంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అంటే ఆర్బీఐహెచ్ గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును. ఆర్థిక రంగంలో సాంకేతికతను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాంకింగ్ వంటి కొత్త సాంకేతికతలు ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ రోజుల్లో ఒక సెంట్రల్ బ్యాంక్ యొక్క అసలైన నిర్వచనం ఎలా మారబోతోందో, డబ్బునో ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి అది ఇప్పుడు వాడుతున్న సాధనాలు రాబోయే దశాబ్దంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయా? లేక పూర్తిగా కొత్త సాధనాలను కనిపెట్టాల్సి వస్తుందా, ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.